హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. మా రాజుగారికి ఈ కోడి మొత్తము వెయిట్ చేసి ఎంత ఉందో మొత్తం సార్కి ఎప్పుడు వచ్చినా సరే అలా కోడి ఇస్తాను. ఎంత నీట్గా కట్ చేయించుకుంటారో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. మీరు రాజుగారు ఇదోండి, ఓకేనా? 4:30 అయింది. రాజుగారు సేమ్ డిజైన్ కదా? ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఉన్నాయి అంటే సైజులో చెప్పాలి. కటింగ్ అది ఇది ఓకే, ఇది మీకు రెగ్యులర్గా న్యాచురల్. చూడండి, అది బోన్లెస్ మామూలు కాదు. ప్రతి ఒక్క పార్ట్కి అంటే లెగ్ పీస్ ఉందనుకోండి, లెగ్ పీస్కి ఉన్న ఈ ఫ్యాట్ ఇలా నీట్గా చేసేదాకా వదలరైన. నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా, ఈ పని నేను చేయడం కాదు నాతో చేయించుకుంటారు అని. అంటే వేరే విధంగా అనుకోమాకండి. అంటే వ్యూవర్స్ వేరే విధంగా అనుకుంటారు. అలా వాళ్ళ తిండి ఆసక్తి, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్. రాజు కట్ చేయనా? మన సమరసింహారెడ్డికి ఏమైనా బోర్లు తీయాలనా? ఓకే, అదే నా అడిగిన ఇందాక. ఓకే, నా ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోలేదు. నేనేంటంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా చెప్పినప్పుడు వినాలి ఫస్ట్, తర్వాత మనం చెప్పాలి. కానీ నేను ముందే గెలుపుకుంటాను. ఈ మధ్య కొద్దిగా నేర్చుకున్నాను లెక్క శిక్షణ రాజు గారు. మీరు కూడా నేర్చుకోండి. మనుషులు తిండి వెంత కచ్చరా ఎలా ఉంటుంది. ఫుడ్లో ప్రతి ఫుడ్లో చాలామంది వస్తుంటారు నా దగ్గరికి చికెన్ రేటు అడగడానికి. అవి ఒక 20 రూపాయలు ఎక్కువ అంటే 20 రూపాయలు ఎక్కువనా, అది ఆడ 20 రూపాయలు తక్కువ ఇస్తున్నాను అంటారు. అది చూడకూడదు. నేను మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, క్వాలిటీగా అమ్మితే వాళ్ళని సహకరించండి. ఎందుకంటే ఇలాంటి వర్కులు అందరూ చేయరు, అంత ఓపిక ఉండదు కొంతమంది. అందుకోసం మేము హోటల్ ఆర్డర్స్ ఇవన్నీ తీసుకోం కాబట్టి ఇలా ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం, డైరెక్ట్ కస్టమర్ కాబట్టి. అదే హోటల్ ఆర్డర్స్ ఇలాంటి వాళ్ళు బిజీలో ఉంటారు. కావాలి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకునే షాప్కి మీరు వెళ్ళొచ్చు, అంతే. నేను అన్నాను కదా ఇందాక, పొదుపుగా ఉండి 20 రూపాయలు తక్కువ కావాలని వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ మార్గాన్ని వాళ్ళు పోనీ అంతే. మనం ఏం చెప్పాలి, ఏమంటారు రాజు గారు? అంతే, ఎవరని అంతే. మనం అనుకుంటాం నేను చాలా ఓపికగా చెప్తాను, ఈ పక్కన ఉంది చూడండి పంపిస్తాను కూడా రాజు గారు. ఎందుకంటే మనస్ఫూర్తిగానే పంపిస్తాను. ఎందుకంటే మనం క్వాలిటీని ఇవన్నీ నమ్ముకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ ఓపికస్తులకి మనం చేయగలుగుతాం. అంతేగాని ఈ పరిగెత్తే వాళ్ళని మనం ఆపలేదు. ఏంటి రాజు గారు, నాకేమన్నా సూక్తులు చెప్తే చెప్పండి. ఇందాక ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇదే డాక్టర్ గారు, నేను కూడా రాజు గారితో మాట్లాడుతున్నాను. ఇందాక వీడియో ఆన్ చేయనప్పుడు మాట్లాడాము. రోజుకి ఒక 1/2 అవర్ ఖచ్చితంగా పార్కుల దగ్గర కానీ ఇట్లా కానీ పరిగెత్తండి. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఈ మధ్య చాలా పార్కులలో ఐటమ్స్ కూడా పెట్టారు, చేయండి. ఇది కొద్ది సరిపోయినట్టయితే ఈ 2 తీసాను ఇట్లా పని కట్టుకొని. రాజారు ఇది ఇంకా మీరేమన్నా జియో పార్ట్ చేస్తే దాన్ని కూడా ఏమైనా బయటికి తీద్దామని చూస్తాను. రాజుగారు ఎంత వస్తుందో మీకు తూకం కూడా చూస్తాను. మీ పాపకి బండి నేర్పించేసిరా రాజుగారు? అయిపోయిందా? సిఇఓకి కూడా వచ్చేసింది అనుకుంటా. కారు నేర్పించేసారు. ఓ రైట్. ఏజ్ ఎంత? 16. రైట్. ఏదైనా సరే యుద్ధానికి బయలుదేరేటప్పుడు మొత్తం అన్నీ నేర్చుకోవాలి కదా. ఓకే, చిన్నగా ఉన్నప్పటి నుంచే పడుతున్నారు మీరు. మీ మార్గం నాకు చాలా ఇన్స్పిరేషన్ రాదు. మీరు ఒరిజినల్గా ఫ్యామిలీ మ్యాన్. చూస్తున్నాను కదా, ఎలాంటి అలవాటు కూడా లేనట్టున్నాయి మీకు. ఉన్నాయా?
అంటే రాజశేఖర్ పుచ్చుకుంటారా తాగుతారా? అంటే అది ఎలా మీరు ఈ మధ్య మీ బిజినెస్లో ఇలాంటి మీ కోలీగ్స్ ఇలాంటి వాళ్ళు కలుస్తున్నందుకు అలా తాగుతారా? అలా ఏం లేదు లేదా మీకు ఎవరి మీద నెట్టకూడదు మన వీక్నెస్. సైబోలి సైబోల్ ఆడు మీద వంక ఇంకోటి మీద వంక పెట్టకూడదు. ఓకే మనలో వీక్నెస్ ఉంది కానీ లిమిట్. చూశారు కదా, ఇప్పుడు అంటే వాళ్ళ అబ్బాయి ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్కి ఈ మందులు కూడా అందులో పెట్టగలరు. బాలకృష్ణ డైరెక్ట్ చెప్తా ఉంటాడు, నేను మ్యాచ్ హౌస్ తాగుతాను, నా బ్రాండ్లోకి రండి అని. మనము ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి. మనం చేసే తప్పైనా సరే నేను చేస్తున్న తప్పే అని చెప్పారు చూడండి, అది సరే అలవాటు. అది ఖచ్చితంగా ఏదో ఒకటి జ్ఞాపకం అని ఉంటుంది. ఇదండి, ఇది ఎక్సర్సైజ్కి వాళ్ళ అబ్బాయికి ఎక్సర్సైజ్కి ఇది తీసుకుంటాను. నేను దీన్ని మీడియం కోడి కాబట్టి దీనికి 2 లేయర్స్ వస్తాయి ఇలా కండ. ఓకే చూడండి ఎంత బాగుంటుంది. రాజుగారు ఇది ముక్కలు కట్ చేయాలి కదా? కట్ చేయాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు పడుతున్న తపన ఈ కాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి చాలా, అంటే లేనోళ్ళ నుంచి ఉన్నోళ్ళ వరకు చాలా బాగా ఎఫర్ట్స్ పెడతాం. ఉన్నోళ్ళ సంగతి అంటే వాళ్ళు ఉంది కాబట్టి ఏదైనా చేసుకున్నారు. మిడిల్ నుంచి కింది వర్గం వాళ్ళైతే చాలా మార్పు వచ్చింది రాజు. ఎందుకంటే నా పిల్లలు చదవాలి, నా పిల్లలకి ఇది ఉండాలి, వాళ్ళు తినేది ఏదైనా ఉంటే నా కొడుకు అడిగాడంటే అతనిలో తపన ఒకప్పుడు ఉండేది కాదు. మా తెలంగాణలో అంటే మీ దగ్గర మంచిదా చెడా? మంచి, కానీ ఒక కాడికి అయితే చెడు అనిపిస్తుంటది. ఎందుకంటే మనం ఎలా ఎదిగా లేని తత్వం నుంచి మనం పుట్టుకొని వస్తాం. ఒకడు చెడిపోతుంటాం. కానీ ఇంకా అందరూ ఒకేలా ఇంకా ఇది కూడా మనము అందుకోసం కూడా అప్పుడప్పుడు మన వీడియోస్లో చెప్తుంటారు వాళ్ళ కష్ట సుఖాలు మన కష్ట సుఖాలు చేయించాలి. నా కొడుకు కూడా మన డాడీ చికెన్ షాప్ నట్టు చీ అనుకుంటే వాటితోనే షాప్ తీయించి మొన్న ఆదివారం కోళ్ళు లేపించిన. ఒరే మేము ఇంత కష్టపడి రూపాయి సంపాదిస్తుంటే మీ స్కూల్ ఫీజు లక్షల్లో, ట్యూషన్ ఫీజు, ఇవన్నీ మీరు తింటున్న తిండి బట్ట ఇంత రాయల్గా మిమ్మల్ని చదివించాలన్నా మీరు అసలుకి. కానీ పిల్లల్ని మనం షెడ్యూల్ అది కానీ కొందరు కష్టపెడుతున్నాంలే, కానీ మరి మన ఫీల్డ్ నుంచి అనుకునేదాకా ఉండకూడదు ఏదైనా సరే. అందుకోసమే నాకు నచ్చలే అని ఎమ్మడే ప్రతి సండే ఇంకా ఎదగలేదు కాబట్టి అని అనుకున్నాను. ఎన్ని సంవత్సరాలు 5th క్లాస్కి వచ్చాడు కాబట్టి వానికి ఇంకా పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న తీసుకొని వచ్చేసి తంతానని చెప్పిన. ఇంకొకసారి ఎప్పుడు కూడా మెల్లిగా మరీ ఓవర్గా చేయలేదు. అరే కోడి తీసుకుని అట్లా అనకూడదు నాన్న ఇది అనకూడదు అని మెల్లిగా నచ్చ చెప్పి అది అట్లా చేయించాను. ఎందుకంటే కోపం వలన మనం సాధించలేము, ప్రేమతో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నరాలు కొద్దిగా డిఫాల్ట్కి గురైపోతాయి. అంటే వాళ్ళు కూడా ఎవరికైనా సెన్సే. మనం ఏమనుకుంటాం, మనం పెద్దోళ్ళం కదా, మనం మాట్లాడినా మనకంతా ఇన్ని నేర్చుకున్న అనుభవం ఉన్న వాళ్ళమే మనం విచక్షణ రహితం కోల్పోతే చిన్నపిల్లలు వాళ్ళకి ఎట్లా? వాడు మొన్న పైన బిల్డింగ్ మీద అపార్ట్మెంట్ వాడు చేయి తప్పుకి వాడిని నూకేసిండ్రు. ఊరికే నూకితే డాడీ నూకేసిందని వాడు నిలబడి చల్ నేను పోతే కూడా రే రారా నువ్వు ఇక రా అంటే నువ్వు డాడీ నీకు తెలియదు పో అన్నాడు. అని నేను ఎప్పుడే చచ్చిపోయాను, ఈడేంది నేను వస్తే నాకు చెప్పాల్సింది పోయి వాడే చూసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఇంకా దగ్గరకు పోయి రే ఎవడు రన్నుకింది అది ఇది అట్లా చేయొద్దని సరదాగా ఆడుకోండి అని అది ఇది అని చెప్పిన. పిల్లలే అట్లా అన్న పిల్లలకు ఒకటేనా సరిగ్గా భగవంతుడు అన్ని అవయవాలు సరిగ్గా పెట్టినప్పుడు దాన్ని బాగు చేసుకోవడం మన ధర్మం. ఇదండి కొంతమంది తల్లిదండ్రులు రోడ్డు మీద నుంచి తీసుకెళ్తుంటారు, వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు. అంటే వాళ్ళు హైట్ కూడా 10-15 సంవత్సరాలు పైన వాళ్ళు కూడా వాళ్ళకి లోక జ్ఞానం తెలీదు. అది తీసుకుంటూ పోతుంటే నేను చాలా బాధపడుతుంటాను. తల్లిదండ్రులకు ఇది ఒక గోస అని బాధనే. కానీ ఇంకా మనం ఏదో పాపం చేసిందాం వలన అని అట్లా అనుకోవాలన్నా లేదని కానీ ఇక తప్పదు కదా మన పిల్లల్ని మనం. ఒక ఆయనకైతే జవహర్ నగర్లో ప్లంబింగ్ చేస్తారు రాజుగారు.
రాజు గారు హౌ మచ్ కిల్ 450. జవహర్నగర్లో ఆయన ప్లంబర్ ఉంటాడు, మొన్న వీడియో చేసి ఎవరన్నా దానం చేసి అంటే దాతలు ఎవరన్నా ఉంటే చూడండి, వాళ్ళ ఇంట్లో ముగ్గురు అంతే. వీళ్ళు ఇద్దరు భార్య భర్తలు కష్టపడితేనే అతను ప్లంబరు, అతను కూడా ముసలిగా అయింది 60 సంవత్సరాలు. ఆమె ఆమె ఆపరేషన్కి మొన్న 1,20,000 ఇంత అయిందంట. ఆయన సంపాదించింది మొత్తం పెట్టిండు. 3 పిల్లలు అయోమయంగానే ఉన్నారు. ఏమి రూపాయి పని చిల్లిగా పని చేయరు వాళ్ళు, ఇంట్లో తిండరు పెద్దోళ్ళు 15, 20, 16, 17 సంవత్సరాలు. నేను అందుకోసం నెంబర్ పెట్టి ఎవరన్నా దాతలు ఉంటే చూడండి అని అతనితోనే నెంబర్ పెట్టి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే బాయ్. చూశారు కదా, ఇలా అనుభవమైన మనుషులు వచ్చినప్పుడు మనకు కావాల్సినవి నేర్చుకోవడానికి కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఫేసులు చూపించడానికి ఇష్టపడరు. అందుకోసం మనం వాళ్ళ వ్యక్తులను బట్టి మనం నడుచుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఫియర్ ఉంటుంది, కొంతమంది డేర్ ఉంటుంది. అలా మనం బలవంత పెట్టి ఏది మనం ఫోటో తీయడం. చాలామంది వీడియోస్లో కామెంట్స్ పెడుతున్నారు, అరే మీరే కనిపిస్తుంటారు కదా, కస్టమర్ని కూడా చూపించాలి. నేను వీలైనంత వరకు చూపిస్తాను. వాళ్ళు మరి మోమాట పడే వాళ్ళని మనం అలా చేయకూడదు. మెల్లిమెల్లిగా మనం ఏదన్నా ఉంటే మనలో కలుపుకొని వాళ్ళ మనసులో బాధలు అవి ఇవి వాళ్ళలో మంచి విషయాలు అన్నీ తెలుసుకుంటూ మెల్లిగా పరిచయం చేసుకోవాలి. అంతేగాని వచ్చిన కస్టమర్ని అలా చూపించుకుంటూ పోతే వాళ్ళ నచ్చని విషయాలు మనం చేయకూడదు. ఓకేనా? ఓకే, చూపిస్తాను మీకు మంచి కస్టమర్స్ని. ఎందుకంటే ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. నా ఛానల్లో చూసేవాళ్ళు అంటే వాళ్ళకు అంత డెవలప్మెంటింగ్గా అనిపించాలే తప్ప సిల్లీగా అని అనిపించకూడదు. నేను మాట్లాడుతుంటాను కానీ అది కొన్నిసార్లు సిల్లీగానే ఉండొచ్చు. కానీ నా దగ్గరకు వచ్చేవాళ్ళని వాళ్ళ అనుభవాలను మాత్రం నేను ఎనీ టైం నేర్చుకుంటూనే ఉంటాను. ఓకే, ఎందుకంటే నాకు తెలియనప్పుడు నేర్చుకోవడంలో తప్పేం లేదు, తెలిసింది మనం పైకి చెప్పడంలో తప్పేం లేదు. ఓకే, మనం అంటాం కదా, పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, మన ఏజ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి, చిన్నవాళ్ళని మనం హితబోధ చేయాలి అనే మాట అది. ఓకే రైట్, బాయ్. ఈరోజు కస్టమర్స్తో సరదాగా బాయ్.